నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అన్న. ఈరోజు మనం ధ్యానించే అంశము లెవి కాండములో 23 అధ్యాయము 33 నుంచి 44 వరకు చదువుకుందాం. లెవిటికస్ 23rd చాప్టర్ 33 to 44. ఎవరైనా చదువుతారా? లేవి కాండము 23వ అధ్యాయము 33 నుంచి 44 వరకు చదువుకుందామండి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఈ 7వ నెల 10వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపువలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. యెహోవా నియమించిన విశ్రాంతి దినములుగాకయు, మీరు దానములనిచ్చు దినములుగాకయు, మీ మొక్కుబడి దినములుగాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములుగాకయు, యెహోవాకు హోమద్రవ్యమునేమి, దహన బలి ద్రవ్యమునేమి, నైవేద్యమునేమి, బలినేమి, పానీయార్పణమునేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకుని రావలెను. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దెబ్బ పండ్లను, ఈత మట్టలను, గుంజి చెట్ల కొమ్మలను, పాలుల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడం. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసి తినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. నేను మీ దేవుడినైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలులకు యెహోవా నియామక కాలములను తెలియజెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ఈరోజు చాలా ప్రత్యేక దినం. యాక్చువల్లీ యూదులు జరుపుకునే దినము. మనము రోష్ హషానా అంటే మన బూరల పండుగ, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, అది సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు జరుపుకుంటాం. అక్కడి నుంచి 10 దినాలు అంటే అక్టోబర్ 1 డే ఆఫ్ అటోన్మెంట్ అని జరుపుకుంటాం. అకార్డింగ్ టు ద వర్డ్, అక్టోబర్ 1 తర్వాత ఆఫ్టర్ 5 days యూ స్టార్ట్ సెలబ్రేటింగ్ ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్, అంటే గుడారాల పండుగ. ఈ ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్ 8 రోజుల వరకు జరుగుతుంది. అంటే ఆ సాబాత్ నుంచి వచ్చే సాబాత్ వరకు ఈ 8 days కంటిన్యూస్గా జరుపుకుంటారు. అంటే మన క్యాలెండర్ ప్రకారము అక్టోబర్ 5 స్టార్ట్ అయితే గుడారాల పండుగ అక్టోబర్ 12 ఈరోజు ఎండ్ అవుతుంది. సో అందుకే ఇది చాలా ప్రత్యేక దినం. అకార్డింగ్ టు ద బైబుల్ 7 దేవుడు పండగలు మనకిచ్చాడు. ఇది దేవుని పండగలు, మన పండగలు కావు. సో ఫస్ట్ వన్ ఇది పస్కా పండగ. ఇది దేవుని కనెక్టెడ్ టు జీసస్ డెత్. రెండవది ఫీస్ట్ ఆఫ్ అన్లివెన్ బ్రెడ్, అంటే ఇట్స్ కనెక్టెడ్ టు పుట్టింగ్ జీసస్ ఇన్ ద గ్రేవ్. మూడోది ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్ అన్నమాట, వేర్ జీసస్ రోజ్ అప్ ఫ్రమ్ ద డెడ్, అంటే రెజరక్ట్ అయ్యాడు. దెన్ ఆఫ్టర్ 50 days పెంతెకోస్తు దినం అని జరుపుకుంటాం మనం. పరిశుద్ధాత్ముడు కిందకు వచ్చి
న్యూ చర్చ్ ఇస్ ఫార్మ్డ్. ఈ 4 పండుగలు ఆల్రెడీ బీన్ ఫుల్ఫిల్డ్. తర్వాత వచ్చేది ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. ఇట్ అనౌన్సెస్ ద రిటర్న్ ఆఫ్ ద కింగ్, అబౌట్ ర్యాప్చర్. దెన్ డే ఆఫ్ అటాన్మెంట్, ఇది జడ్జ్మెంట్ గురించి మనం నేర్చుకుంటాం. దెన్ ద లాస్ట్ ఫీస్ట్ ఇస్ ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకల్స్, కమ్స్ ఆఫ్టర్ 5 days. దీని ప్రత్యేకత ఏంటంటే ఇట్ లుక్స్ ఫార్వర్డ్ టు ద టైమ్ వేర్ గాడ్ విల్ డ్వెల్ విత్ అస్. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన ఫెస్టివల్, నాట్ ఓన్లీ ఫర్ జూస్ బట్ ఆల్సో ఫర్ క్రిస్టియన్స్. కానీ చాలామందికి ఈ అండర్స్టాండింగ్ ఉండదు ఈ పండగల గురించి. సో మనం ఎందుకు జరుపుకోవాలంటే మనం ఒకసారి చూద్దాం పోతూ. అయితే కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి సుకోత్ గురించి. అంటే ఈ బూరల పండుగని సుకోత్ అంటారు. సుకోత్ అంటే బూత్ అన్నమాట. అంటే ఒక గుడిసెలాగా, ఒక చిన్న టెంట్ లాగా, ఒక టెంపరీ డ్వెల్లింగ్ ప్లేస్. ఈ ప్లూరల్ ఫామ్ ఆఫ్ సుకోత్ ఇస్ సుఖ అంటారు. దీని అర్థం ఏంటంటే దట్ ఇట్ ఈస్ ఎర్త్ ఈజ్ ఎ టెంపరీ డ్వెల్లింగ్ ప్లేస్. మనం ఒట్టికంచి వీఆర్ జర్నీయింగ్ ఫ్రమ్ దిస్ ఎర్త్ టు ఇటర్నల్ హెవెన్. అకార్డింగ్ టు 2 Corinthians 5th chapter, మన బాడీ కూడా ఇస్ ఎ టెంపరీ టెంట్. కానీ వన్ డే వీ విల్ హ్యావ్ ఎ గ్లోరిఫైడ్ బాడీ వెన్ వీ మీట్ అవర్ లార్డ్ జీసస్. పౌలు హీస్ కంపేరింగ్ అవర్ బాడీ విత్ ఎ టెంట్. బట్ ఆఫ్టర్ అవర్ డెత్ ఇన్ ఫ్యూచర్ వీ గోయింగ్ టు బీ క్లోత్ విత్ ఎ హెవెన్లీ బాడీ. ఫస్ట్ టైం ఈ సుకోత్ అనేది మనము ఆదికాండం 33rd chapter 17th verse చూస్తాం. జేకబు హీ కేమ్ టు సుకోత్ అండ్ హీ బిల్ట్ ఎ హౌస్ అండ్ మేడ్ బూత్స్ ఫర్ క్యాటల్. అందుకే ఆ ప్లేస్ ఇస్ కాల్డ్ సుకోత్. The Feast of Tabernacles begins on 15th day of the 7th month. జూదుల క్యాలెండర్ తిష్రీ అంటారు. ఇది 5 ఆఫ్టర్ 5 days ఆఫ్ యామ్ కిపూర్, అంటే డే ఆఫ్ అటోన్మెంట్ తర్వాత ఆఫ్టర్ 5 days దిస్ ఫీస్ట్ బిగిన్స్. అండ్ దిస్ స్టార్ట్స్ విత్ సాబత్ అండ్ ఎండ్స్ విత్ సాబత్. సో 8 days వరకు జరుగుతుంది. అండ్ టుడే హ్యాపెన్స్ టు బి ద లాస్ట్ డే ఆఫ్ ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకల్స్. ఎక్సడస్ నిర్గమకాండం 34th chapter 22nd verse ఏమంటారంటే దేవుడు ప్రత్యేకంగా 3 సార్లు మీరు అందరు యూదులు యెరూషలేం పట్టణానికి రావాలి, 3 సార్లు టు అబ్జర్వ్ ద ఫీస్ట్ అనమాట. 3 పండగలు ఖచ్చితంగా జరుపుకోవాలి. ఒకటేమో పస్కా పండగ, రెండోదేమో పెంతికోస్తు, దట్ ఈస్ ఫీస్ట్ ఆఫ్ వీట్ హార్వెస్ట్, మూడోది సుకోత్ అంటే ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకల్స్. ఖచ్చితంగా దే హ్యావ్ టు కమ్ టు జెరూసలేం టు సెలబ్రేట్. అండ్ దీనికి కారణం కూడా ఈ వాక్యాలు ఇచ్చారు. నిర్గమకాండం 34th chapter 24th verse ఏమంటారంటే, మీరు ఒకవేళ ఈ పండగలు జరుపుకుంటే ఐ విల్ క్యాస్ట్ అవుట్ ద నేషన్స్ బిఫోర్ యూ అండ్ ఎన్లార్జ్ యువర్ బార్డర్స్ అండ్ నో మ్యాన్ కెన్ డిజైర్ యువర్ ల్యాండ్ వెన్ యూ అపియర్ బిఫోర్ ద లార్డ్ 3 times a year. ఎటువంటి ఎనిమీ వచ్చి నీ కమ్స్ అగేన్స్ట్ యూ ఐ విల్ డిస్ట్రాయ్ అంటాడు. ఇప్పుడు మనం వీఆర్ సీయింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్ నౌ. న్యూస్ చూస్తున్నట్లయితే వాట్స్ హ్యాపెనింగ్ విత్ ఇజ్రాయెల్. దే ఆర్ ఫైటింగ్ బ్యాటిల్స్ ఆఫ్టర్ బ్యాటిల్స్ అండ్ దే ఆర్ విన్నింగ్ ద బ్యాటిల్స్. నోబడీ ఈజ్ ఏబుల్ టు డిఫీట్ ఇజ్రాయెల్. అట్లాగే మనం కూడా ఎవ్రీ సండే వీ హ్యావ్ టు బీ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అండ్ వీ హ్యావ్ టు సెలబ్రేట్. That is one of the reasons when God will give us a divine revelation word and we hold on to the word and carry on. Passover, Pascha పండగ 15th day of the first month యూదుల క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటారు. ఈ ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకల్స్ 15th day of the 7th month జరుపుకుంటారు. ఈ పస్కా పండగ, ఈ సుకోత్ రెండు ఎట్లా జరుపుకుంటారంటే దే వేవ్ బ్రాంచెస్ అన్నమాట. ఈ లేవికాండంలో క్లియర్గా రాస్తుంది. పస్కా పండగ గాడ్ రిమైండెడ్
ఆఫ్ ఇజ్రాయలైట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఈ సుకోత్ పండుగలో గాడ్ రిమైండెడ్ ఆఫ్ ఎక్సడస్ వేర్ దే వర్ లివింగ్ ఇన్ టెంట్స్ ఫర్ 40 years. అందుకే దేవుడు అంటాడు జ్ఞాపకం చేసుకోండి ఈ పండుగలు. సుకోత్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫీస్ట్ ఆఫ్ ఇన్గ్యాదరింగ్ ఆఫ్ క్రాప్స్. అంటే ఇది ఈజ్ అగ్రికల్చరల్ ఫెస్టివల్ ఆల్సో, లైక్ ఆలివ్స్, డేట్స్, సమ్మర్ ఫిగ్స్, గ్రేప్స్, ఇవన్నీ ఇన్గ్యాదరింగ్ ఆఫ్ క్రాప్స్. సో ఇట్ ఈస్ ఆల్సో ద ఎండ్ టైమ్ హార్వెస్ట్. అంటే స్పిరిచువల్గా ఇట్స్ కనెక్టెడ్ టు ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్, బియాండ్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఇంటూ మిలేనియం అండ్ ద మ్యారేజ్ ఆఫ్ ద సప్పర్ ఆఫ్ ద ల్యాంబ్. And ultimately this entire festival is connected to Jesus. Sukkot is a feast of 7 అన్నమాట. అన్ని 7 ఉంటాయి. ఇది 7వ పండగ, 7వ నెలలో జరుగుతుంది. అండ్ 7th ఫుల్ మూన్ ఆఫ్ ద ఇయర్లో సెలబ్రేటెడ్ ఫర్ 7 days and 8 days the great Sabbath. And 70 bulls are sacrifice representing 70 nations at the time this Leviticus was written. So each day of Sukkot represents 1000 years of human history. The 7th millennium is the reign of Jesus Christ. 8th is a new creation, a new heaven, new earth. Old Testament lo chusinatleyte Solomon temple it was dedicated on the Feast of Tabernacles. చాలామంది స్కాలర్స్, థియోలోజియన్స్ విత్ అ ప్రూఫ్ దే బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ వాజ్ బోర్న్ ఆన్ ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్. ఈస్ టాబర్నాక్లింగ్ అమాంగ్ పీపుల్. ఇట్ ఈస్ ద బర్త్ ఆఫ్ సాల్వేషన్ ఆన్ సుకోత్. జీసస్ కేమ్ అండ్ టాబర్నాకిల్డ్ విత్ అస్ అండ్ లివ్స్ ఇన్సైడ్ ఈచ్ వన్ ఆఫ్ అస్. అందుకే మనం చాలా గొప్పగా వీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్. వీ హ్యావ్ టు రిజాయిస్. December 25th కానే కాదు, మన అందరికీ తెలిసిందే దేవుడు పుట్టినరోజు కాదని. కానీ చాలామంది దే బిలీవ్ ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్ ద డే దట్ జీసస్ వాజ్ బోర్న్. మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ ఏమంటారంటే ఇట్ హ్యాపెండ్ అట్ ద టైమ్ ఆఫ్ ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్. అలాగే కీర్తనలు 118:25 ఇంకా కీర్తనలు 92 ఈ పండగలప్పుడు చదువుతారన్నమాట. సో ఇప్పటికీ కూడా యూదులు దే సెలబ్రేట్ దిస్ ఫీస్ట్ ఒక చిన్న షెల్టర్ లాగా కట్టుకుంటారు, బూత్స్ లాగా కట్టుకుంటారు. అపార్ట్మెంట్లు ఉంటే ఆ బాల్కనీలో ఒక బూత్ లాగా చేసేస్తారు. నెహెమియా 8:15 ఈ బూత్స్ ఆలివ్ చెట్లు, తాటి చెట్లు, మర్టిల్ బ్రాంచెస్ అట్లా థిక్ ట్రీస్తోని ఆ రూఫ్ కప్పేస్తారు. That's how this booths are built. Deuteronomy 16:14 ఏమంటారంటే you shall rejoice in this feast, your son, your daughter, your servant, a Levite, stranger, fatherless, widows, everybody have to celebrate అన్నమాట. ఎందుకంటే రోష్ హషానా డే ఆఫ్ అటోన్మెంట్ అంతా చాలా సోంబర్గా ఉంటుంది, అంటే ఫాస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ పండగ అప్పుడు దే రిజాయిస్ అన్నమాట. అంటే సుకోత్ ఇస్ ఎ బిబ్లికల్ థ్యాంక్స్ గివింగ్ డే అండ్ వీఆర్ కమాండెడ్ టు రిజాయిస్ అండ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ హిస్ ప్రొవిజన్. రోష్ హషానా లాగా చాలా డల్గా ఉంటుంది రోష్ హషానా డే ఆఫ్ అటోన్మెంట్, కానీ ఇదేమో జాయ్ఫుల్ సెలబ్రేషన్. అండ్ ద పర్పస్ వీఆర్ సెలబ్రేటింగ్ ఈస్ టు రిమెంబర్ గాడ్స్ ప్రొవిజన్, ఆయన ప్రొటెక్షను, ఆయన రెఫ్యూజ్ అండ్ షెల్టర్. ఇంకో పర్పస్ ఇస్ టు సెలబ్రేట్ ద ఫైనల్ ఇన్ గ్యాదరింగ్ ఆఫ్ హార్వెస్ట్ దట్ గాడ్ హ్యాడ్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ ద ఇయర్. అందుకే దిస్ ఫీస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ సీజన్ ఆఫ్ జాయ్ అంటారు. లేవికాండం ఇందాక చదివినట్టు సిస్టర్ 23rd chapter 40th verse క్లియర్గా ఏమంటారంటే యూ షల్ టేక్ you on the first day of the boughs of goodly trees, branches of palm trees, boughs of thick trees, willow of the brook, and rejoice before the Lord for 7 days. కొన్ని చెట్లు ఇక్కడ
ప్రభు క్లియర్గా ఆజ్ఞాపించాడు, యూ హ్యావ్ టు టేక్ దిస్ అండ్ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. ఇవన్నీ ఫిజికల్ సింబల్స్ ఆఫ్ సెలబ్రేషన్ అన్నమాట. ఒక్కొక్క చెట్టు గురించి మనం చూసుకుందాం. ఫస్ట్ వన్ ఎట్రాగ్ అంటారు. ఎట్రాగ్ అంటే నిమ్మకాయ, ఒక పెద్ద నిమ్మకాయ లాగా ఉంటుంది. సో దే విల్ క్యారీ దిస్ yellow సిట్రస్ ఫ్రూట్ అనమాట, అండ్ దే విల్ బైండ్ లీఫ్లెట్స్ ఆఫ్ పామ్ అంటే మన తాటి చెట్లు, విల్లో చెట్లు, మర్టిల్ బ్రాంచెస్. ఈ 3 బ్రాంచెస్ని లులావ్ అంటారు. ఈ అన్నీ ఒక బుక్కేలా కట్టేసి ఈ సిట్రస్ ఫ్రూట్ ఎట్రాగ్ అనేది చేతిలో పట్టుకొని ది హోల్డ్ ద బ్రాంచెస్ అండ్ 4 చుట్లు దే జస్ట్ గో అరౌండ్, దే టర్న్ అరౌండ్ అండ్ వేవ్ దెమ్ and then up and down. Then they are commanded to rejoice before the Lord. This is what they do. Not to murmur, sanugudu గుసగుసలాటం కాదు, రిజాయిస్ చేయటం. ఈ ఎట్రాగ్ అనేది ఇట్ రిప్రజెంట్స్ డివోషన్ టు గాడ్ అండ్ యూనిటీ అన్నమాట అమాంగ్ జ్యూస్. ఇది చాలా బ్యూటిఫుల్ ఫ్రూట్ ఉంటుంది. అండ్ దిస్ సింబలైజెస్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, ద ఫ్రూట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. ఇది ఇంకొక సింబాలిక్గా ఉంది. ఇది హృదయానికి, గుండెకి సంబంధించి సింబలైజ్ హార్ట్, అండ్ హార్ట్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. తర్వాత ఒక పామ్ ట్రీ. ఈ పామ్ ట్రీ ఎక్కడ పెరుగుతుంది? ఇట్ గ్రోస్ ఇన్ వ్యాలీస్ అన్నమాట, ఎడారిలో పెరుగుతుంది. సో ఇట్స్ ఎ రిమైండింగ్ ఫర్ దిస్ జ్యూస్ దట్ గాడ్ వాస్ విత్ దెమ్ అండ్ హీ కెప్ట్ దెమ్. ఈ పామ్ ట్రీ ఎలా ఉంటుంది? స్పైనీగా ఉంటుంది కదా, కానీ చాలా బలంగా ఉంటుంది. అండ్ దాట్ రిప్రజెంట్స్ స్ట్రెంగ్త్ అండ్ అప్రైట్నెస్ లైక్ ఎ బ్యాక్ బోన్. మూడోది మర్టిల్ ట్రీ అని. మర్టిల్ ట్రీని హీబ్రూలో హదస్ అంటారు. హదస్ అనే పేరు ఎవరు తెలుసా? బైబిల్లో ఎస్తేర్ పేరు, హదస్సా అని. సో ఈ మర్టిల్ ట్రీ మౌంటైన్స్, రఫ్ ప్లేసెస్లో పెరుగుతుంది. దానికి అర్థం ఏంటంటే, వెన్ దే వెంట్ త్రూ రఫ్ ప్లేసెస్ ఇట్ రిమైండెడ్ దట్ గాడ్ వాస్ విత్ దెమ్ ఈవెన్ ఇన్ దోస్ డిఫికల్ట్ రఫ్ అండ్ మౌంటైన్ ప్లేసెస్. ఇది చెట్లు, దీని కళ్ళులాగా ఉంటుంది, దాని చిన్న చిన్న ఉంటుంది అది, ద లీవ్స్. సో దే లుక్ లైక్ ఐస్ అన్నమాట. సో ఇట్ రిప్రజెంట్స్ ఎన్లైటన్మెంట్. తర్వాత విల్లో అనమాట. విల్లో ఇది ఎక్కడ ఉంటుందంటే స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్ బ్రూక్స్, నీళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. సో అగైన్ ఇట్స్ ఎ రిమైండర్ దట్ ద వాటర్ దట్ గాడ్ గేవ్ దెమ్ ఇన్ ద విల్డర్నెస్ వెన్ దే వర్ స్టార్వింగ్. ఈ విల్లో ఇట్ రిప్రజెంట్స్ లిప్స్ అనమాట, సర్వీస్ ఆఫ్ ప్రేయర్. ఇవన్నీ ఒక షాడో అనమాట. మనం అందరము వీఆర్ పిలిగ్రిమ్స్ ఇన్ దిస్ లైఫ్. సో ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, you are journeying to the promised land, and in our journey with God, God is always with us in valleys, in low places, in mountains and rough places, and even He is with us in the water brooks. A symbolic gesture is to say that God transformed my heart, my lips, my mind, my eyes, and give me strength. That's what it means. కొన్ని అడిషనల్ ఈ దేవుడు ఈ లేవీకాండంలో ఇవే ఇచ్చాడు. కానీ మనం కొత్త నిబంధనలు చేస్తే ఈ ఫరిసీలు, ఈ ప్రధాన యాజకులు కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేశారన్నమాట. సో ఇది ఒక ఓరల్ ట్రెడిషన్ అన్నమాట. ఫస్ట్ వన్ వాటర్ లైబేషన్ సెరమనీ అని ఉంది. దిస్ ఇస్ అ ట్రెడిషన్ ఆఫ్ డ్రాయింగ్ వాటర్ అన్నమాట. ఈ ప్రీస్ట్ ఒక పెద్ద ప్రొసెషన్ లాగా సైలోం పూల్కి వెళ్ళి అక్కడ నీళ్ళు నింపుకొని మళ్ళీ తిరిగి హీ విల్ కమ్ బ్యాక్ టు ద ఆల్టర్ అండ్ పోర్ వాటర్ అండ్ వైన్ అన్నమాట. దట్ ఈస్ ద సెరమనీ. ఇది మనము యోహాను సువార్త 7వ అధ్యాయంలో చూడవచ్చు. ఇది సెకండ్ టెంపుల్లో ప్రాక్టీస్ చేయండి అని యేసు ప్రభు కూడా ఉన్నాడు. ఈ సెరమనీలో దే వుడ్ రీడ్ ఐజయా 12th chapter. ఐజయా 12 టాక్స్ అబౌట్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ద వెల్స్ ఆఫ్ సాల్వేషన్.
ఆ నీళ్ళు తీసుకొని వాటర్ గేట్ ద్వారా దే గో టు ద టెంపుల్ and pour this water and wine on the altar of sacrifice. And then the Jews will recite Psalm 118:25. దాని అర్థం it says, "Save now, I pray, O Lord, I pray, send now prosperity." That's what they will recite. They were actually praying for former rains. రెండు రకాల రెయిన్స్ ఉన్నాయి, వర్షాలు. ఫార్మర్ రెయిన్, ఎర్లీ రెయిన్స్, లాటర్ రెయిన్స్ అంటారు. ఫార్మర్ రెయిన్ అంటే ఈ అక్టోబర్ నవంబర్లో వస్తుంది, వేర్ ద రెయిన్స్ విల్ సాఫ్టన్ ద ల్యాండ్ ఫర్ ప్లాంటింగ్. దెన్ దే ప్రే ఫర్ లాటర్ రెయిన్స్, అది మార్చి ఏప్రిల్లో వస్తుంది. సో దే ఆర్ సీజనల్ రెయిన్స్ సింబలైజింగ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రొవిజన్. మీరు ఎప్పుడైనా విన్నారా ఫార్మర్ రెయిన్ అండ్ లాటర్ రెయిన్? ఇది మనము జనరల్గా పెంతికోస్ట్ సంఘాల్లో ఫార్మర్ రెయిన్, లాటర్ రెయిన్ గురించి మాట్లాడతాం. ఇట్ రిప్రజెంట్స్ అవుట్ pouring ఆఫ్ ద హోలీ స్పిరిట్ at the beginning of Christian era. Latter rain signifies greater outpouring of the Holy Spirit before second coming of Jesus Christ. ఈ ceremony, యేసు ప్రభు, he made a bold statement during this ceremony. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-39 says, "On the last day, that great day of the feast, Jesus stood and cried out, saying, If anyone thirsts, let him come to me and drink. He who believes in me, as the scripture has said, out of his heart will flow rivers of living water." This is a statement he gave on this water libation ceremony. యేసుప్రభు ఏమంటున్నా అంటే, "I am the well of salvation. If anyone drinks of me, he will never thirst again." See, 8th day, ఈ రోజున వాటర్ లైబేషన్ సెరమనీ రోజున ఈ పీపుల్ దే మార్చ్ అరౌండ్ ది ఆల్టర్ విత్ ద పామ్ బ్రాంచెస్ 7 times అన్నమాట. 7 times చుట్టూ వెళ్తూ ఉంటారు, టు సిగ్నిఫై ద 7 circuits around the walls of Jericho that fell down అన్నమాట. So Jesus is a fountain of the living water that will flow and cause the walls of sin that separate us to fall down. That's what it means. రెండో విధానంగా how they celebrate is, the tradition is they install a very large pole, పెద్ద స్తంభం ఎరెక్ట్ చేస్తారు, ఆల్మోస్ట్ 150 feet tall. ఇంకా 4 లైట్లు ఉంటాయి, రిప్రజెంటింగ్ 4 corners ఆఫ్ ది ఎర్త్. ఈ స్తంభంని లైట్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు. ఈ స్తంభంలో దే ఫిల్ విత్ ఆయిల్. ఈ ప్రీస్కి వాళ్ళ ఉన్న గార్మెంట్స్ చింపేసి ఆ నూనెలో, ఆయిల్లో సోక్ చేసి అండ్ మేక్ దెమ్ యాజ్ విక్స్. అండ్ రాత్రిపూట దే విల్ లైట్ ద టెంపుల్ అన్నమాట ఆన్ ద మౌంట్ జయన్, సో దట్ ఎవ్రీ వన్ కెన్ సీ. అండ్ దిస్ షాడో విల్ రీచ్ యాజ్ ఫార్ యాజ్ 3 to 4 miles అన్నమాట. సో దే వుడ్ సింగ్ Psalm 120-134. ఇది 2nd night నుంచి 7th night వరకు రిపీట్ అవుతుంది. ఈ దినం తర్వాత యేసు ప్రభు జాన్ 8th chapterలో చూసినట్లయితే, హీ కమ్స్ ఇన్ టు ద టెంపుల్. అప్పుడు ఫరిసీలు, స్క్రైబ్స్ దే బ్రింగ్ ఎ ఉమెన్ కాట్ ఇన్ అడల్టరీ టు టెస్ట్ జీసస్. కానీ మీ అందరికీ తెలుసు, జీసస్ కింద వంగి హీ రోట్ సంథింగ్ ఆన్ ద శాండ్ విత్ హిస్ ఫింగర్, అండ్ దెన్ హీ సెడ్, "If he who is without sin among you, let him throw a stone at her first." Since no one did, then he told the woman, "You can also go," and he didn't condemn her. John Suvartha 8th chapter 12th verse lo, here Jesus makes a proclamation of statement. He said, "I am the light of the world, and he who follows me shall not walk in darkness, but have light of life." ఈ వాటర్ లైబేషన్ సెరమనీ, ఈ ఇన్స్టలేషన్ ఆఫ్ లైట్, దే ఆర్ ఆల్ మ్యాన్ మేడ్. కానీ యేసు ప్రభు, హీ కనెక్టెడ్ దీస్ ట్రెడిషన్స్ టు హిమ్సెల్ఫ్.
He is the living water. He is the light of the world. And He also wants all of us, మన అందరినీ, to be the light in the dark world. When we follow His footsteps, have a relationship with God, యేసు ప్రభు మనని, He wants to make a partner with us. He wants to make a partnership, and He wants us to spread the truth to the world. 1 John 1st chapter 5-7 says, God is light, and in Him there is no darkness. If we claim to have fellowship with Him and yet walk in darkness, we lie and do not live out the truth. But if we walk in the light as He is in the light, we have fellowship with one another, and the blood of Jesus, His Son, purifies from all sin. So, మనము వీఆర్ ఆల్ యాజ్ అంబాసిడర్స్ హియర్ ఆన్ ఎర్త్. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16th verseలో ఏముంటుందంటే, లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ ద అదర్స్ అంటారు. వీఆర్ కాల్డ్ టు షైన్ ఫర్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద డార్క్ వరల్డ్. ఎజికియల్ 37th chapter 26-27th verse ఏముంటుందంటే, మోరోవర్ ఐ విల్ మేక్ ఎ కవెనెంట్ ఆఫ్ పీస్ విత్ యూ. It shall be an everlasting covenant with you. I will place them and multiply them, and will set my sanctuary in the midst of them forevermore. My tabernacle shall be with them. Yes, I will be their God, and they shall be my people. Yohan Suvartha 1st chapter 14th verse says, the Word became flesh and dwelt among us, and we beheld His glory, the glory as of the begotten of the Father, full of grace and truth. Word, Jesus is the Word of God. He is the Word. He says, Word became flesh and dwelt. ఆ dwelt గ్రీక్లో దాని అర్థం ఏంటంటే టాబర్నాకిల్ అన్నమాట. The Word, Jesus, tabernacled among us. అంటే He came into our heart when we received Him as a personal Savior. He lives in our heart. He is tabernacling among us. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము ఎవరైనా చదువుతారా? 16-19. ఇది చాలా ప్రాముఖ్యం. మనం అందరము చాలా వీ హ్యావ్ టు లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. జకర్యా 14th chapter 16-19. త్వరగా ఎవరైనా చదవండి. అధ్యాయము 16 నుంచి. జకర్యా 14 నుంచి 19. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవాను రాజులకు మొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతి యెహోవాను రాజునకు మొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. ఐగుప్తీయుల కుటుంబ వారి బయలుదేరకయు రాకయు ఉండిన యెడల వారికి వర్షము లేకపోవును. పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొక్కును. ఐగుప్తీయులకు ఐగుప్తీయులకును పర్ణశాల పండుగ ఆచరించుటకును రాని అన్యజనులందరికీ రాగల శిక్ష ఇదే. ఓకే, చూడండి, జకర్యా 14th chapter 16-19లో టాక్స్ అబౌట్ ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్ ఇన్ ద మిలేనియం, ఇన్ ద ఫ్యూచర్. అంటే దిస్ ఇస్ ద ఓన్లీ ఫీస్ట్, ఇది ఒక్కటే పండగ దట్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇన్ ద మిలేనియం. మనం పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ మనము వీ గోయింగ్ టు సెలబ్రేట్, ఇస్ ద ఓన్లీ ఫెస్టివల్ వీ గోయింగ్ టు సెలబ్రేట్ విత్ జీసస్ క్రైస్ట్. అందుకే ఈ పండగ చాలా ప్రాముఖ్యం. అండ్ ఈస్ క్లియర్లీ సెయింగ్, మీరు ఒకవేళ రానట్లయితే దేర్ విల్ బి నో రెయిన్. అండ్ all the nations of the world are required to come to Jerusalem and worship Jesus Christ during the Feast of Tabernacles.
ఈ feast looks forward for a future of coming Messiah. And this is the only feast will be celebrated during his 1,000-year reign on earth. This feast will be the only feast that is kept during this time. ఇది చాలా prophetic, is futuristic. That God will cause his people to dwell in tents once again. ఈ పండగ Feast of Tabernacles remind us that we are to look forward to the day when God will once again tabernacle with his people. Revelation 21 chapter 3rd verse says, I heard a great voice of heaven saying, Behold, the tabernacle of God is with men, and he will dwell with them, and they will be his people, and God himself shall be with them and be their God. ఈ Feast of Tabernacle prophetically points to the end of the age when the harvest takes place. Jesus spoke this parable of wheats and tares. It's a picture of ingathering according to Matthew 13, of parable of wheat and tares. We don't want to be lawless like tares. We want to be like good seed of that will be gathered at the harvest. Sukkot is a time when the harvest is ripe, is the end time harvest. This Feast of Tabernacles is a dress rehearsal manaki for the eternal tabernacle. It's a wedding rehearsal for the actual wedding day. It is a temporary joyful celebration here. It foreshadows the permanent dwelling of God. సో మనం అందరము ఈ వెడ్డింగ్ ఫీస్ట్, రాబోయే వెడ్డింగ్ ఫీస్ట్కి వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అండ్ ద ఫీస్ట్ వాజ్ అన్ అపాయింటెడ్ టైమ్ టు ప్రాక్టీస్ ఫర్ ఎ ఫ్యూచర్ రియాలిటీ. సో దిస్ ఇస్ అ డ్రెస్ రిహర్సల్ ఫర్ అస్, దిస్ ఫీస్ట్. Not only this feast is to remember God's past provision, protection, miracles, it also points to the coming future Messiah who will be our shelter and rest. మన మోటివ్స్ చెక్ చేసుకోవాలి. హౌ ఇస్ యువర్ హార్ట్, యువర్ మైండ్, యువర్ సైట్, యువర్ లిప్స్? God, we have to ask our God to transform our heart, our mind, our lips and give us strength. దేవుడికి రిచువల్స్, సెరమనీస్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఆయనకు మన హృదయం కావాలి. హీ డిజైర్స్ అ హార్ట్. అండ్ గాడ్స్ డిజైర్ ఇస్ ఆల్వేస్ టు టాబర్నాకిల్ విత్ అస్. త్రూ అవుట్ ద ఏజెస్, గార్డెన్, ఈడెన్ గార్డెన్ నుంచి మనం చూసినట్లయితే దేవుడు ఆల్వేస్ హ్యాస్ ఎ డిజైర్ టు బీ విత్ అస్. కానీ మనమే దేవుడిని తృణీకరించి మనమే దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. He has a desire for one simple thing, to tabernacle with us. మనని ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటాడు. He wants to come near us. He wants to talk to us. He wants us to spend time with him, have fellowship with him. యెహోవా దేవుడు, he was a cloud by day and fire by night. He was covering and guarding the children of Israel in the wilderness. That is a tabernacling with God's people. Next stage, Yesu Prabhu, John 1:14, he became flesh and tabernacle with us. మన కోసం ఆయన రక్తం చిందించి, he died on the cross, died and rose again, that tore the veil between us and God, and he gave us access into his presence freely. Now Jesus has gone into heaven to prepare a place for us so we can tabernacle with him forever. Now, after Jesus ascended into heaven, he sent the Holy Spirit to dwell in our hearts. ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరిస్తామో మనస్ఫూర్తిగా, పరిశుద్ధాత్ముడు he come into our heart and seal us. Paul talks about it. And he will dwell in our heart. That means he then becomes a tabernacling with our spirit. Holy Spirit tabernacling with our spirit. The Holy Spirit seals us. We become this tabernacle of God. Devudu, he always desires to dwell with us, to tabernacle with us.
That means we are the temple of the living God, and we become the tabernacle of the Holy Spirit to dwell in us. He calls us during the rapture. Manam clouds ki we'll meet face to face with Jesus Christ in the clouds. You see, the intimacy grows, increases in every time we see Devudu Yehovah, God the Father, God the Son, God the Holy Spirit. He wants us to have an intimacy with Him. He wants us to draw close to us, to God. See, we look for that eternal tabernacle to be with God one day. There is going to be a permanent dwelling with God forever after His second coming. Hallelujah. He wants us to draw the waters from the wells of salvation. He is the living water, and He is the light of the world. And if we follow the world, we live in darkness. But if we follow Jesus, we live in light. And He wants us to be the light of the world, so we can bring those who are lost to tabernacle with Him. That's what God's purpose is all about. This feast is all about intimacy, face-to-face relationship with God. చాలామంది అంటారు, ఈ ఫీస్ట్ మనకి సెలబ్రేట్ చేసుకోము, ఇది యూదుల పండగ, మనం ఎందుకు చేసుకుంటామని. ఇది యూదుల పండగ కాదు, ఇట్స్ గాడ్స్ ఫీస్ట్. మనం బైబిల్ చదివితే, ఆది కాండం నుంచి రెవల్యూషన్ వరకు చదివితే, we believe the whole Bible, right? Then we have to believe this feast also. This is God's feast. This feast is all about drawing close to Him and obeying Him. Even Jesus Christ kept this feast. Manam enta vallam. In the millennium reign, Jesus will keep this feast even together with us as we are tabernacling with Him. అందుకే we have to honor this calendar. We have to be ready for the Feast of Tabernacle in heaven. This time of Feast of Tabernacles is coming, where you will be invited to the marriage supper of the Lamb in heaven. So what we are celebrating is a dress rehearsal for a future marriage supper. అందుకే we have to check our hearts, our minds, our emotions, and prepare to meet Him in the second coming. Hallelujah. Thank you. ప్రార్థన చేసుకుందాం. సిస్టర్ జ్ఞానం. Hallelujah.